సైబర్ నేరాలు, డిజిటల్ క్రైమ్ ఇది ప్రతి చోట ఒక పెద్ద సమస్యగా తయారైందండి. దీనికి భాగంగా మేము ఏం చేస్తున్నామంటే స్వయాన్న మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి డిజిటల్ అరెస్ట్ లాంటి పదాలు లేవు, ఏంటికి వెబ్సైట్కి సంబంధించి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బాట్ను ఒకటి తయారు చేసి అయితే డిఎస్పీ అవుతాను, తెలక రూమ్ మీద వెళ్ళి పోలీసుల తరఫున వెళ్ళి దొంగలందరినీ పట్టుకుంటానని చెప్పి వంచన. పోలీస్ కాకపోయినా ఒక సైబర్ పోలీస్గా నేను అందరితోని జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం అంటే 2 తెలుగు రాష్ట్రాల్లోనూ విశ్వవ్యాప్త కీర్తిని ప్రతిష్టను సంపాదించి సామాన్య విద్యార్థి దశ నుండి ఇంజనీర్ల వరకు ఈ యూనివర్సిటీకి ప్రాధాన్యత కల్పిస్తుంటారు. ఈ యూనివర్సిటీలో ఇంత కీర్తిని ప్రతిష్టను సంపాదించడానికి గతంలో వైస్ ఛాన్సలర్స్, ప్రొఫెసర్లు, ఇతర పరిపాలనా సిబ్బంది కనబర్చిన శ్రద్ధ, ప్రభావవంతమైన విధి నిర్వహణ ఈ కీర్తి ప్రతిష్టలను సంపాదించి పెట్టింది. ప్రధానంగా ఈ యూనివర్సిటీ డెవలప్మెంట్ ని ప్రపంచ వ్యాప్తంగా తెలియజేసే డెవలప్మెంట్ సెల్ ను ఒక ఐఫ్రపల్లో తీర్చిదిద్దిన ఘనత జేఎన్టీయూ పరిపాలనాధికారులకు దక్కుతుంది. డిజిటల్ మానిటరింగ్ సెల్, వెబ్ డెవలప్మెంట్ సెల్తో యూనివర్సిటీని విశ్వవ్యాప్తంగా కీర్తి గడించేటట్టుగా చేయడంలో డాక్టర్ ఏఎస్ఎన్ చక్రవర్తి మనతో ఉన్నారు. ఆయన అడిగి యూనివర్సిటీ అభివృద్ధిపై ఆయన చేపట్టబోయే కార్యాచరణ అడిగి తెలుసుకుందాం. సార్ చక్రవర్తి గారు నమస్కారం అండి. నమస్కారం. జేఎన్టీయూకేలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టరేట్ ఎలా మొదలైంది? డైరెక్టరేట్ ఆఫ్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నది 2024లో అప్పటి వైస్ ఛాన్సలర్ గారు స్టార్ట్ చేశారండి. నన్ను ఇన్ఛార్జ్ డైరెక్టర్ కింద నియమించారు. ఈ డైరెక్టరేట్ కింద జేఎన్టీయూకే డిజిటల్ మానిటరింగ్ సెల్, జేఎన్టీయూకే వెబ్ డెవలప్మెంట్ సెల్ అని 2 సెల్స్ ఉన్నాయి. ఈ జేఎన్టీయూకే డిజిటల్ మానిటరింగ్ సెల్ అన్నది మొత్తం యూనివర్సిటీకి ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మెయింటైన్ చేస్తుంది. అలాగే యూనివర్సిటీ యొక్క డిజిటైజేషన్లో కూడా ఇది ముఖ్య పాత్రను వహిస్తుంది. ఈ డిజిటల్ మానిటరింగ్ సెల్ అన్నది మొత్తం యూనివర్సిటీ యొక్క సర్వేలెన్స్ సిస్టమ్, కెమెరాలు ఏదైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ మేనేజ్ చేసే బాధ్యత డిజిటల్ మానిటరింగ్ సెల్ ఉంది. అలాగే యూనివర్సిటీ యొక్క నెట్వర్క్, ఫైర్ వాల్, అలాగే ఈ ఆఫీసు, ఇవన్నీ కూడా డిజిటల్ మానిటరింగ్ సెల్ మాత్రమే చూస్తూ ఉంటుంది. ఇదే కాకుండా ఈ ఆఫీసుల్లో, వివిధ ఆఫీసుల్లో జరిగే ఆన్లైన్ మీటింగ్స్కి టెక్నికల్ సపోర్ట్ ఏదైతే ఉందో అది డిజిటల్ మానిటరింగ్ సెల్ టెక్నీషియన్స్ ద్వారానే ఇవ్వబడుతూ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి అందులో కీలకమైన మూక్స్ అనే ఆవశ్యకత, దాని సారాంశం వివరించండి. దానికి ముందు ఇది మన కళాశాల డైరెక్టరేట్ నుంచే బయటకు వచ్చినట్టుగా మాకు సమాచారం ఉంది. దాని మీద కాస్తంత వివరంగా చెప్పగలరు? తప్పకుండా. 2015-16 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు రిక్రూట్ అయిన వైస్ ఛాన్సలర్స్ అందరికీ ఒక్కొక్క ఇంపార్టెంట్ విషయాన్ని చెప్పారండి. అందులో భాగంగా అప్పుడు వైస్ ఛాన్సలర్ విఎస్ఎస్ కుమార్ గారికి ఈ మూక్స్, మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ అన్న ఒక కాన్సెప్ట్ని అప్పచెప్పి దీన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా సారు దిశానిర్దేశం చేశారు. అప్పుడు నన్ను ఒక కోఆర్డినేటర్గా దాని గురించి నియమించి ఈ మూక్స్ అన్నదాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి, దీన్ని ఏ విధంగానూ మనం చేయాలని ఒక మూక్స్ కోఆర్డినేటర్గా నన్ను ఇక్కడ నియమించడం జరిగింది. సో దీని ద్వారా మన స్టూడెంట్లకి, అఫిలియేటెడ్ కాలేజ్ స్టూడెంట్లకి మనం ఏం చేస్తామంటే వివిధ ఇండస్ట్రీ ఓరియంటెడ్ కోర్సెస్ని మనకి సంబంధించిన సిలబస్ని వాళ్ళ చేత చెప్పించడం, అలాగే బయట వేరే వాళ్ళ చేత చెప్పిస్తే వాళ్ళకి సరిగ్గా అర్థం అవ్వదు కాబట్టి మనం ఏం చేస్తామంటే మన ఇక్కడి నుంచి వెళ్ళిన వివిధమైన నైపుణ్యం కలిగిన రిసోర్స్ పర్సనల్ వెతికి వాళ్ళ ద్వారా ఆ మూక్స్ని మనం అన్ని అఫిలియేటెడ్ కాలేజ్ స్టూడెంట్లు వినే విధంగా మనం ఏర్పాటు చేసాం. ఇంటర్నెట్లో చాలా కోర్సులు ఉన్నప్పటికీ ఈ మూక్స్ ఒక ప్రాధాన్యత, దాన్ని మీరు ఏ విధంగా విద్యార్థులకు బోధన పద్ధతులను అవలంబిస్తున్నారు? మంచి క్వశ్చన్ అండి. బయట ఆన్లైన్లో ఉన్న డిఫరెంట్ కోర్స్ ప్లాట్ఫామ్స్ ఏంటంటే స్వయము, ఎడెక్స్, ఇలా చాలా రకాలుగా ఉన్నాయి. ఈవెన్ మన ఇండియాకి సంబంధించిన ఎన్పిటెల్ అనే ఒక ప్లాట్ఫామ్ కూడా ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఉంది. అప్పటికి ఆ పర్టికులర్ ప్లాట్ఫామ్స్లో చాలా ఆన్లైన్ కోర్సెస్ వచ్చాయి. కాకపోతే ఏంటంటే మన అఫిలియేటెడ్ కాలేజ్ సంబంధించిన చాలామంది విద్యార్థులు పల్లె ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళ ఇంగ్లీష్ భాష వేరేగా ఉండడం, అండ్ బయట ఈ ఆన్లైన్ ఈ ఎడెక్స్, కోర్సెరా వాటిలో చెప్పే వాళ్ళు ఏమో హై లెవెల్ ఇంగ్లీష్లో మాట్లాడడం, సరిగ్గా అర్థం అవ్వకపోవడం, అవగాహన రాహిత్యం రావడం, ఇవన్నీ జరుగుతూ ఉండేవి.
అప్పట్లో 2015-16లో చాలా కరికులంలో చాలా చేంజెస్ వచ్చినాయి అండి. కొన్ని ఇండస్ట్రీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ వచ్చినాయి. వాటికి సబ్జెక్టులు చెప్పి టీచర్ లేకుండా పోయారు. అప్పుడు అందరూ ఒకటే కోరుకున్నారు యూనివర్సిటీ, ఈ పర్టికులర్ కోర్సెస్ ఇండస్ట్రీ ఓరియంటెడ్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఫ్యాకల్టీస్కి ఒక విధమైన ట్రైనింగ్ వచ్చే విధంగా, స్టూడెంట్లకి అవి అర్థమయ్యే విధంగా ఏదైనా చేయమంటే అప్పుడు జేఎన్టీయూకి మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ అని స్టార్ట్ చేసి 2015-16 సంవత్సరం నుంచి ఈ ఆన్లైన్ కోర్సెస్ని స్టార్ట్ చేస్తాం. ఈ పద్ధతిలో ముందు ఏం చేస్తామంటే ఏదైతే సిలబస్ జేఎన్టీయూకి కాకినాడ నిర్దేశించిందో అదే సిలబస్ని వివిధ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ల చేత, వివిధ ఐఐటి ప్రొఫెసర్ల చేత, వివిధ నైపుణ్యం కలిగిన వాళ్ళ చేత చెప్పించడం జరిగింది. ఆ పర్టికులర్ కోర్స్ చదువుతున్నంతసేపు ఒక టీచర్ ఇంటర్నల్ మెంటర్ అంటామండి, ఒక టీచర్ ఇంటర్నల్ మెంటర్ కూడా ఉండేవారు. ఆ ఇంటర్నల్ మెంటర్కి ఏం జరిగేదంటే ఈ కోర్సు వినడంతో పాటు ఆయన ఆ పర్టికులర్ సబ్జెక్ట్కి ఏమైనా డౌట్లు ఉన్నా కూడా ఆ స్టూడెంట్ క్లియర్ చేస్తూ ఉండేవారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దిన ఈ బుక్స్ వ్యవస్థ ద్వారా ఎంతమంది విద్యార్థులకు అది ఉపయోగకరంగా ఉంటుంది? ఇది మొదట మేము ఆరంభించినప్పుడు 2015-16లో ఒక 466 మంది స్టూడెంట్లు, ఒక 10 కాలేజీలు మాత్రమే బెనిఫిట్ పొందాయండి. నెమ్మదిగా దాని యొక్క లాభాలు అందరూ చూసి నెక్స్ట్ సెమిస్టర్కి ఏమైందంటే ఆల్మోస్ట్ ఒక 12,000 మంది స్టూడెంట్లు, 54 కాలేజీలు పార్టిసిపేట్ చేసింది. సో ఎప్పుడైతే నేను 54 కాలేజీలు అంటున్నానో 54 × 2 ఫ్యాకల్టీ మెంబర్స్ 108 అలాగా లబ్ధి పొందినట్టే. తర్వాత సంవత్సరానికి వెళ్ళేసరికి అది 5,000 స్టూడెంట్లకి 40 కాలేజీలకి, నెక్స్ట్ సెమిస్టర్కి వెళ్ళేసరికి ఒక 6,000 స్టూడెంట్లు, ఒక 50 కాలేజీలు, అలా నెమ్మదిగా మొత్తం మీద ఈ పర్టికులర్ మూక్స్ కాన్సెప్ట్ మీద ఇప్పటి వరకు ఒక 30,000 మంది స్టూడెంట్లు, ఒక 400 మంది ఫ్యాకల్టీ లబ్ధి పొంది ఉంటారు. మీరు ప్రతిష్టాత్మకంగా ఎందరికో ప్రయోజనకరంగా ఉండే విధంగా తీర్చిదిద్దిన ఈ మూవ్స్ అనే వ్యవస్థ ద్వారా యూనివర్సిటీకి ఎంతవరకు పేరు వచ్చింది, తద్వారా ప్రభుత్వం ఏ విధంగా ప్రశంసలు కురిపించిందో, అటువంటి కీలకమైన ఈ వ్యవస్థను ప్రభుత్వం ఎందుకు మీరు నిలుపుదల చేశారు, తిరిగి మళ్ళీ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయా? మూక్స్ వలన యూనివర్సిటీకి వచ్చిన లాభం చెప్పే ముందు మూక్స్ వలన నాకు వచ్చే లాభం చెప్తానండి. నేను దాని కోఆర్డినేటర్గా ఉన్నాను. రోజు అది ఆన్లైన్ క్లాసెస్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉండేవాడిని. అది ఎలా అంటే ఆన్లైన్లో ఏ కాలేజ్ స్టూడెంట్ ఎలా ఉన్నాడు, ఏ ఫ్యాకల్టీ వింటున్నారు, ఎవరు వినట్లేదు, అవన్నీ కూడా మానిటరింగ్ చేసే బాధ్యతలో నేను ఉండేవాడిని. ఆ మూక్స్ జరిగి ఎన్ని సంవత్సరాలు అయినా కూడా చాలా మంది ప్రైవేట్ కాలేజీలకి చక్రవర్తి అంటే ఎవరికీ తెలియదు, డాక్టర్ ఏఎస్ఎన్ చక్రవర్తి అంటే ఎవరికీ తెలియదు. మూక్స్ కోఆర్డినేటర్ అంటే మాత్రం కొన్ని 100,000 మంది స్టూడెంట్లకి, కొన్ని 100 మంది ఫ్యాకల్టీ మెంబర్స్కి తెలియదు. ఆ విధంగా నేను లబ్ధి పొందాను. యూనివర్సిటీ పరంగా చూస్తే యూజీసీ ఒక అప్రిషియేషన్ ఇచ్చిందండి. ఇలాంటి ఒక మూక్స్ని ఏ కాలేజీ ఇంతవరకు చేయలేదు, ఏ యూనివర్సిటీ చేపట్టలేదు. మీ సొంత స్టూడెంట్ల కోసం సొంత సిలబస్ని వాళ్ళకి అర్థమయ్యే రీతిలో మీరు బోధించారు, వాళ్ళందరికీ ఉపయోగం కలిగింది అని చెప్పేసి యూనివర్సిటీ ప్రశంసలు ఇచ్చిందండి. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన వైస్ ఛాన్సలర్ గారి ద్వారా మళ్ళీ దానికి ఒక ఫైల్ పుటప్ చేసి మళ్ళీ కొత్త కోర్సులు అన్నీ వచ్చినాయి కాబట్టి మళ్ళీ అలాంటి ఒక మూక్స్ని మళ్ళీ స్టార్ట్ చేద్దామన్న ఉద్దేశం నాకు ఉంది. మూక్స్ కాకుండా మీ డైరెక్టరేట్లో చేపట్టే ఇతర కార్యక్రమాల గురించి వివరించండి సార్. ఈ డైరెక్టరేట్ కింద ముందు చెప్పినట్టుగా డిజిటల్ మానిటరింగ్ సెల్, వెబ్ డెవలప్మెంట్ సెల్ ఉందండి. డిజిటల్ మానిటరింగ్ సెల్ మొత్తం డిజిటల్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్ని చూస్తుంది. దానిలో భాగంగా మేము ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఒక జేఎన్టీయూకి ఈ టికెట్ అని ఒక టూల్ ఒకటి తయారు చేసాం. దాని ద్వారా యూనివర్సిటీలో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళు ఇమీడియట్గా ఒక టికెట్ రేజ్ చేస్తారు. అది నాకు వస్తుంది, నా దగ్గర నుంచి మా దగ్గర ఉన్న టెక్నీషియన్స్కి వెళ్తుంది. ఇమీడియట్గా వితిన్ ఒక 10 నిమిషాల సమయంలో ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి, ఆ ప్రాబ్లం సాల్వ్ అయిందో లేదో కూడా వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకునే విధానంగా ఒక టూల్ తయారు చేసాం. ఇదే కాకుండా ఒక ఈ స్టూడియో అన్న కాన్సెప్ట్ని మేము స్టార్ట్ చేసామండి. ఎప్పుడైతే మాకు ఒక మూక్స్ అన్న కాన్సెప్ట్ వచ్చిందో దానికి కంటిన్యూషన్గా ఈ కంటెంట్ డెవలప్మెంట్ చేయడానికి, లేకపోతే విధాల కాన్ఫరెన్స్లు కండక్ట్ చేయడానికి మాకు ఒక వీడియో కాన్ఫరెన్స్ రూమ్ అనేది ఒకటి అవసరం వచ్చింది. ముందు ఒక వీడియో కాన్ఫరెన్సింగ్ రూమ్ అన్నది ఒక ఎస్టాబ్లిష్ చేసి అదే వీడియో కాన్ఫరెన్సింగ్ రూమ్ని మేము ఒక ఈ స్టూడియో కింద కూడా కన్వర్ట్ చేసామండి.
ఇదే పర్టికులర్ ఈ స్టూడియోలో ఎవరైనా ఫ్యాకల్టీ మెంబర్ వచ్చి వాళ్ళకి కావాల్సిన పాఠాలని వాళ్ళు చెప్పుకోవచ్చు, రికార్డ్ చేసుకోవచ్చు. ఇది కాకుండా ఒక ఈ క్లాస్ రూమ్ అన్నది యూనివర్సిటీలో ఎస్టాబ్లిష్ చేశామండి. దాంట్లో ఆన్లైన్ క్లాసులు నిర్వహించడమే కాకుండా ఎవరైనా టీచర్స్ ట్రైనింగ్ కూడా నిర్వహించాలని చెప్పి అనుకున్నాం. ఆ ఈ క్లాస్ రూమ్లో వివిధ రకాల మూక్స్ క్లాసెస్ కూడా మేము రన్ చేసామండి. ఈ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఒక ఫేస్ బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్ అన్నది ఇంట్రడ్యూస్ చేసింది గవర్నమెంట్. సో మా డైరెక్టరేట్ ఏదైతే ఉందో అది ఈ ఫేస్ బయోమెట్రిక్ మెషిన్స్ని ఎన్రోల్మెంట్ చేయడం, దాన్ని మెయింటైన్ చేయడం, ఇవన్నీ కూడా చేస్తుందండి. ఇది కాకుండా ఈ సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం, వర్చువల్ రియాలిటీ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం, ఏదైతే ఒక ట్రెండింగ్ కాన్సెప్ట్స్ లోకంలో వస్తున్నాయో వాటి మీద ఈ డైరెక్టరేట్ ఆఫ్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వివిధ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. సార్, ఇప్పటి వరకు ఈ డిజిటల్ మానిటరింగ్ సెల్లో దాని విశిష్టత, ఔన్నత్యాలని తెలిపారు. ఇక మీదట వెబ్ డెవలప్మెంట్ అనే ఒక అంశాన్ని కూడా మీరు కీలకంగా తయారు చేశారు. దాని గురించి కూడా కొద్దిగా చెప్పండి సార్. దీంట్లో భాగంగా జేఎన్టీకే వెబ్సైట్ ఏదైతే ఉందో మెయిన్ వెబ్సైట్ దాన్ని మెయింటైన్ చేయడం, దాంట్లో పోస్టింగ్ చేయడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం. మా దగ్గర ఉన్న డిఫరెంట్ డైరెక్టరేట్లు ఏదైతే ఉన్నాయో, డైరెక్టర్ అకాడమిక్ ప్లానింగ్, రీసెర్చ్ డెవలప్మెంట్, ఐక్యూఏసీ, ఎన్ఎస్ఎస్, ఎకోశాక్, బయోటెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, వారి యొక్క వెబ్ పోర్టల్స్ అన్నీ మేమే డిజైన్ చేసి మేమే మెయింటైన్ చేస్తున్నాము. ఇది కాకుండా జేఎన్టీయూకే ఈ మీద అని చెప్పేసి ఒక లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ని మేము 2015లోనే తయారు చేసాం. దాన్ని నెమ్మదిగా మార్పులు చేసుకుంటూ 2021లో ఒక పెద్ద రేంజ్లో దాన్ని ప్రవేశపెట్టామండి. జేఎన్టీయూకే ఈ మీద అంటే లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టంలో ఇప్పుడు వరకు 900 గంటల వీడియో రికార్డింగ్లు పెట్టి దాన్ని మా అఫిలియేటెడ్ కాలేజెస్కి ఉచితంగా ఇచ్చామండి. ఇదే కాకుండా ఈ ఆఫీస్ అని ఈ ఫైల్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చిందండి. దాన్ని యూనివర్సిటీ ఆఫీసర్లు అందరూ రోజు వాడుతూ ఉంటారు. ఆ ఈ ఆఫీస్ మేనేజ్మెంట్ అంతా కూడా ఈ వెబ్ డెవలప్మెంట్ సెల్ అండర్లోనే జరుగుతూ ఉంటుంది. అదే కాకుండా జేఎన్టీయూకే ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ ప్రోగ్రామ్ అని ఒక ప్రోగ్రామ్ రన్ అవుతూ ఉంది. దాని యాక్టివిటీస్ అన్ని కూడా ఈ వెబ్ డెవలప్మెంట్ సెల్లే చూస్తుంది. ఈ ఎగ్జామ్ సెక్షన్ రిలేటెడ్గా ఒక పిహెచ్డి ట్రాకింగ్ సాఫ్ట్వేర్ని డిజైన్ చేసి దాన్ని మెయింటైన్ చేస్తుందండి. అందులో పిహెచ్డి స్కాలర్స్, పిహెచ్డి సూపర్వైజర్స్ రిజిస్టర్ అయి ఉంటారు. పూర్వం అయితే ఒక పిహెచ్డి తీసేసి ఎక్కడ ఉంది ఏంటి అన్నది అందరూ వెతుకోవాల్సి వచ్చేది, తెలియక ఇబ్బంది పడేవారు. ఇప్పుడైతే ఈ పిహెచ్డి ట్రాకింగ్ సాఫ్ట్వేర్ వచ్చిందో ఏ పిహెచ్డి స్టూడెంట్ అయినా, ఏ పిహెచ్డి గైడ్ అయినా వాళ్ళ థీసిస్ ఎడ్యుకేట్ అయిన తర్వాత ఎక్కడ ఉంది, దాని పరిస్థితి ఏంటి అన్నది ఈజీగా తెలుసుకునే అవకాశం మనం కల్పించామండి. ప్రస్తుత డిజిటల్ సిస్టంలో ఎలక్ట్రానిక్ వేస్టేజ్ అనేది ఒక కీలక పరిణామం, పెద్ద సమస్యగా మారింది. ఇటువంటి సమస్య పరిష్కారానికి డైరెక్టరేట్ నుంచి ఏ విధమైన చర్యలు చేపట్టనున్నారు? ఈ వాడేసిన సిస్టమ్స్, దాని కాంపోనెంట్స్, ఈ ప్రింటర్లు, ఈ ఎలక్ట్రానిక్ వేస్ట్ ఏదైతే ఉందో యూనివర్సిటీలో చాలా చోట్ల పోగే ఉందండి. 2023లో అప్పుడు వీసీ అప్పుడు రిజిస్ట్రార్ సమక్షంలో ఓలా డక్ అని చెప్పేసి ఒక వెస్ట్ బెంగాల్ కంపెనీతో మనం ఒక ఎంఓయూ చేసుకున్నాం. దాని ద్వారా యూనివర్సిటీలో ఉన్న ఈ వేస్ట్ అంతా కూడా కలెక్ట్ చేసి దాన్ని వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు దాన్ని రీసైక్లింగ్ చేస్తారు. సో దీని ద్వారా యూనివర్సిటీకి ఏంటంటే ఈ వేస్ట్ సమస్య ఒకటి తీరుతుందండి, ఇంకోటి ఏమో రెవెన్యూ కూడా జనరేట్ అవుతుంది. ప్రస్తుత సమాజాన్ని పీడిస్తున్న ఈ సైబర్ నేరం, దాని గురించి, దాని నియంత్రణకు మీ పరిధిలో చేపట్టబోయే చర్యలు కొద్దిగా వివరించండి సార్. సైబర్ నేరాలు, డిజిటల్ క్రైమ్, ఇది మీరు అన్నట్టుగా దినదినంగా ప్రతి చోట ఒక పెద్ద సమస్యగా తయారైందండి. దీనికి భాగంగా మేము ఏం చేస్తున్నామంటే డైరెక్టరేట్ ఆఫ్ ఐటీ ఇండస్ట్రీ నుంచి రకరకాల ప్రివెంటివ్ మెజర్స్ ఎలాగైతే తీసుకోవాలి అని ఎంప్లాయీస్ అందరికీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. అలాగే స్టూడెంట్లందరికీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. దీనిలో భాగంగానే ఉమెన్ కూడా మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసాము. 2022 సెప్టెంబర్లో ఇంచుమించు ఒక 1000 మంది పోలీసులు సమక్షంలో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ రాజమండ్రిలో చేయడం జరిగింది. అలాగే ఇప్పటి వరకు ఒక 20,000 మంది స్టూడెంట్లకి, ఒక 2,000 మంది పోలీసులకి అవేర్నెస్ ప్రోగ్రామ్ అన్నది తయారు చేశాం. ఎందుకంటే సైబర్ నేరాల విషయంలో మనం నిర్మూలించలేం, కానీ
బట్ మనం ఒక విధమైన అవేర్నెస్ని క్రియేట్ చేయడం ద్వారా మనం మన ప్రజల్ని, మన స్టూడెంట్లని, వీళ్ళందరినీ రక్షించవచ్చు అన్న ఒక దృక్పథంతో మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎక్కువగా కండక్ట్ చేస్తున్నాం. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా కానీ లేదా వేరే మాధ్యమాల్లో కానీ ఒక భయంకరమైన పదం డిజిటల్ అరెస్ట్ అనేది ఒకటి వినిపిస్తుంది. అసలు ఈ డిజిటల్ అరెస్ట్ అనేది ఏంటి, దాని నుండి ప్రజలు ఏ విధంగా తప్పించుకోవచ్చు, ఈ అయోమయానికి గురవుతున్న సందర్భంలో ఈ డిజిటల్ అరెస్ట్ గురించి కొద్దిగా వివరించండి. స్వయాన్న మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి డిజిటల్ అరెస్ట్ లాంటి పదాలు లేవు, ఏ పోలీసులు కానీ, వేరే ఏ సిబిఐ కానీ, వేరే ఏ విధమైన మనుషులు కూడా డిజిటల్ అరెస్ట్ అన్నది చేయలేరు, డిజిటల్ అరెస్ట్ అన్నది లేదు అని చెప్పేసి ప్రజలందరినీ ఉద్దేశించి నరేంద్ర మోడీ గారే మాట్లాడారు. ఇప్పుడు మనం సడన్గా ఒక ఫోన్ కాల్ వచ్చి, మీరు మీ ఫోన్ నెంబరు పలానా హవాలా కుంభకోణంలో ఉంది, ఇక్కడ ఒక 100 కోట్ల హవాలా జరిగింది, అందులో మీ ఫోన్ నెంబర్ ఉంది, లేదా అందులో మీ అకౌంట్ నెంబర్ కనిపించింది అని కాల్స్ వస్తూ ఉంటాయండి. వాళ్ళు ఏం చెప్తారంటే, మేము ఒక ఏసీపీ అగ్ని అనో లేకపోతే రకరకాల పేర్లు తీసుకుంటారు. వాళ్ళు ఏదైతే పేర్లు తీసుకున్నారో అవన్నీ మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే వాళ్ళందరూ ఉంటారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఓ పర్టికులర్ మనిషి యొక్క పేరుని తీసుకోవడం, మేము వాళ్ళమే మాట్లాడుతున్నాం అన్నట్టుగా వాళ్ళు మాట్లాడడం, వాళ్ళు మాట్లాడి మీరు ఈ నేరంలో మీ పేరు ఉంది, ఈ నేరంలో మీ నెంబర్ ఉంది, ఇక్కడ మీరు కనిపించారు అని వాళ్ళు చెప్పి ఈ పర్టికులర్ కేసుని సాల్వ్ చేయాలంటే మనం మాట్లాడుకోవాలి, మీకు మాట్లాడే ఉద్దేశం ఉండుంటే మళ్ళీ కాల్ చేయండి అని పెట్టేస్తూ ఉంటారు. ఆ పర్టికులర్ నెంబర్ నుంచి, ఏదైతే నెంబర్ నుంచి మనకు కాల్ వస్తుందో చాలామంది ఏం చేస్తారంటే భయపడిపోయి దాని గురించి అవగాహన లేక వెంటనే వాళ్ళకి వెనక్కి కాల్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే మీ యొక్క ఆతృత ఇవన్నీ చూసుకుని దాన్ని ఎన్కాష్ చేసుకోవడం కోసం వాళ్ళు ఏం చేస్తారంటే, సార్ ఇదంతా ఇప్పుడు ఫస్ట్ స్టేజ్లో ఉంది, తర్వాత ఇంకా చాలామంది ఇందులో ఇన్వాల్వ్ అవుతారు, ఈ కేసు నుంచి మీరు బయటపడాలంటే ఇమీడియట్గా ఇన్ని లక్షలు ట్రాన్స్ఫర్ చేయండి, లేకపోతే ఇది చేయండి, లేకపోతే ముందు మా మొబైల్ నెంబర్ తీసుకోండి, ఇలాంటివన్నీ మభ్యపెట్టి మన చేత కొన్ని లక్షల రూపాయలు వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యేటట్లు చేస్తారండి. ఈ పర్టికులర్ డిజిటల్ అరెస్ట్లో అవగాహన రాహిత్యం అన్నది చాలా ఇంపార్టెంట్. దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు గవర్నమెంట్ కూడా చాలా ఇనిషియేటివ్స్ తీసుకుందండి. వాళ్ళు టెక్నాలజీ వాళ్ళతో మాట్లాడి డిఫరెంట్ అప్లికేషన్స్ తయారు చేస్తుంది. అలాగే ఇప్పుడు మన కాలర్ ట్యూన్స్ కూడా అన్ని డిజిటల్ అరెస్ట్, సైబర్ క్రైమ్ రిలేటెడ్గానే చేసింది. సో దాన్ని మనం గవర్నమెంట్ని చాలా అప్రిషియేట్ చేయాలండి. ఏదైతే కాలర్ ట్యూన్స్, మనకు అవసరం లేని కాలర్ ట్యూన్స్ అన్ని తీసేసి ఓన్లీ సైబర్ నేరాల గురించి, డిజిటల్ అరెస్ట్ గురించి చెప్తుంది. ఎందుకంటే ఏదైనా మనం ప్రతి ఒక్కరు ఎక్కువగా వాడేది ఏదంటే మొబైల్ ఫోన్, స్మార్ట్ ఫోన్స్ ఇవన్నీ. సో దాని ద్వారా ప్రజల్లోకి ఒక డిజిటల్ అరెస్ట్ గురించి అవగాహన తీసుకెళ్ళింది. దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన గుడ్లవెల్లేరు ఐటీ క్యాంపస్లో జరిగిన ఘటనకు సంబంధించి మీరు చూపించిన చొరవతో సమస్య శాశ్వత పరిష్కారాన్ని పులిస్టా పెట్టారు. దాన్ని ఏ విధంగా మీరు చేయగలిగారు? గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఘటనలో ఒక టీము యూనివర్సిటీ నుంచి వెళ్ళిందండి. అందులో ఆ టీంలో భాగంగా నేనే వెళ్ళవలసి వచ్చింది. కృష్ణా జిల్లా ఎస్పీ గారు ఈయన మాతో పాటు ఉంటే బాగుంటుంది, దీంట్లో మాకు ఉపయోగపడతారు అనగానే ఆ పర్టికులర్ ఘటనకు సంబంధించిన దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేసే టీంలో నన్ను భాగంగా పెట్టుకున్నారు. సాయంత్రానికి మా ఎంక్వైరీలో ఎవరు బాధితులు, ఎవరు బాధింపబడ్డారో మాకు ఒక అవగాహన వచ్చింది. దాని తర్వాత సాయంత్రం 6:30-7 ఆ ప్రాంతంలో నాకు ఈ చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఒక కాల్ వచ్చింది. దీన్ని ఎలా సాల్వ్ చేయాలి చక్రవర్తి అని సీఎం గారు నన్ను అడగడం చాలా అదృష్టంగా భావిస్తాను. ఆ రోజు నాకు తెలిసిన, నా అవగాహన ఉన్నదంతా సీఎం గారికి చెప్పాను. ఇది ఒక స్టేట్కి సంబంధించిన ప్రాబ్లం కాబట్టి స్టేట్ సైంటిఫిక్ ల్యాబ్ వాళ్ళతో మనం సాల్వ్ చేస్తే ప్రాబ్లం రావచ్చు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్లో సర్ట్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ వాళ్ళతో మనం దీన్ని ఇన్వెస్టిగేషన్ చేద్దాం సార్, దానివల్ల మనకి ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వచ్చు అని చెప్పేసి నేను సలహా ఇవ్వడం జరిగింది. యూనివర్సిటీలో మీ డైరెక్టరేట్ పరిధిలో మీరు చేపట్టబోయే భవిష్యత్ కార్యాచరణ కొద్దిగా వివరించండి. సో జేఎన్టీయూకి ఐటీ డైరెక్టరేట్ అండర్లో మా భవిష్యత్ ప్రణాళికలు ఏంటంటే, ఒక యూనివర్సిటీలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఒకటి పెట్టి అందులో ఐపీ బేస్డ్ సీసీ కెమెరాలు పెట్టి ఏదైతే ఫేస్ ట్రాకింగ్ ఉందో ఆ ఫేస్ ట్రాకింగ్ చేద్దామని అనుకుంటున్నామండి. ఎవరైనా ఒక మెయిన్ గేట్లో ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు ఏ ఆఫీసులకు వెళ్ళారు, ఏం వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు అనేది ఎప్పుడైనా ట్రాక్ చేసుకోవాలనుకుంటే ఆ సాఫ్ట్వేర్ ద్వారా మేము ట్రాక్ చేసుకోవచ్చు.
అలాగే సీసీటీవీలు ఉన్న సీసీటీవీలు కాకుండా ఇంకొన్ని సీసీటీవీలు ఎక్కడైతే స్ట్రాటజిక్ లొకేషన్స్ ఉంటాయో, ఇంపార్టెంట్ లొకేషన్స్ ఉంటాయో అక్కడ కూడా ఇన్స్టాల్ చేసి ఆ పర్టికులర్ యాక్సెస్ అంతా కూడా అడ్మినిస్ట్రేటర్కి ఇచ్చే విధానంగా, వాళ్ళ మొబైల్ యాక్సెస్ చేసే విధానంగా చేద్దాం అనుకుంటున్నాం. జేఎన్టీయూకి ఈ దర్శిని అని చెప్పేసి ఒక వీడియో కాన్ఫరెన్సింగ్ టూల్, దాని ద్వారా ఒక వీడియో కాన్ఫరెన్సింగ్ టూల్ ఒకటి తయారు చేసి మా సర్వర్ వాడుకొని ఇక్కడే దాన్ని స్టోర్ చేసుకుంటూ ఏదైతే ఈ జూమ్ టూల్స్ ఇలాంటి ఆన్లైన్ వీడియో కాన్ఫరెన్సింగ్ టూల్స్ ఉందో దానికి ప్రత్యామ్నాయంగా మేము జేఎన్టీకి ఈ దర్శిని అని ఒక సాఫ్ట్వేర్ని తయారు చేద్దాం అనుకుంటున్నాం. అలాగే జేఎన్టీకి వెబ్సైట్కి సంబంధించి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బాట్ని ఒకటి తయారు చేసి ఈ వెబ్సైట్ని ఎవరెవరైతే విజిట్ చేస్తారో వాళ్ళకి కావాల్సిన క్వశ్చన్స్ కానీ, సమస్యలు కానీ, ఏమైనా ఎంక్వైరీస్ ఉంటే ఆ చాట్ బాట్ ద్వారానే మేము ఇది కాన్స్టెంట్ కాలేజీలు కానీ, అప్డేటెడ్ కాలేజెస్ కానీ, స్టూడెంట్స్ కానీ అందజేసే విధానంగా చేద్దాం అనుకుంటున్నాం. అలాగే ఏదైతే లైబ్రరీ ఉందో ఆ లైబ్రరీకి ఇప్పటి వరకు మనం ఒక స్టూడెంట్ లైబ్రరీకి వెళ్ళి ఇష్యూ చేసుకుని మళ్ళీ ఆ పర్టికులర్ పుస్తకం ఉందో లేదో అని అక్కడికి వెళ్ళి చూసుకునే పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి లేకుండా ఫారిన్ యూనివర్సిటీల్లో కల్పించినట్టుగా లైబ్రరీకి ఆఫ్ క్యాంపస్ యాక్సెస్ని కూడా కలిగించి ఆ ఆఫ్ క్యాంపస్ యాక్సెస్ ద్వారా మన స్టూడెంట్ ఎక్కడున్నా వాడికి ఇచ్చిన క్రెడెన్షియల్స్ ద్వారా లాగిన్ అయ్యి పుస్తకాల గురించి ఎంక్వైరీ చేయడం, లేకపోతే ఇంటర్నేషనల్ జర్నల్స్ని చూసుకోవడం, ఈ విధానాన్ని మనం స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనిపించుకుని అలాంటి ఒక సాఫ్ట్వేర్ని కూడా తయారు చేద్దాం అనుకుంటున్నాం. ఇది కాకుండా ఎప్పుడైతే ఈ సైబర్ సెక్యూరిటీ గురించి జేఎన్టీ కాకినాడ ఫోకస్ అయిందో ఒక సైబర్ సెక్యూరిటీ అండ్ ఫోరెన్సిక్ ల్యాబ్ ఒకటి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి తద్వారా దగ్గరున్న గవర్నమెంట్ ఆఫీసులకి లేకపోతే పోలీసుల వాళ్ళకి కన్సల్టెన్సీ కూడా రన్ చేద్దాం అనే ఒక భవిష్యత్ ప్రణాళిక ఉంది. ఇదే ల్యాబ్ ద్వారా సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ కూడా రన్ చేసి యూనివర్సిటీకి కావాల్సిన ఇంటర్నల్ ఫండింగ్ కూడా రేజ్ చేసే ఉద్దేశం ఉందండి. గత 22 సంవత్సరాలుగా సాంకేతిక విద్యాపరంగా ఎంతో సేవ చేస్తూ విద్యార్థులను మొదటగా తీర్చిదిద్దిన మీరు ప్రత్యేకంగా ఈ సైబర్ సెక్యూరిటీ పట్ల అంత ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తున్నారు? మీకు ప్రేరణ ఎవరైనా ఉన్నారా? మా తాతగారు బ్రిటిష్ కాలంలో ఉమ్మడి రాష్ట్రాల్లో ఉన్నప్పుడు పోలీస్గా పనిచేశారండి. ఆయన ఆంధ్రప్రదేశ్లో చేశారు, తమిళనాడులో చేశారు, కర్ణాటకలో చేశారు, చాలా చోట్ల పనిచేశారు. మా తాతగారు తర్వాత మా పెద్దనాన్న పోలీస్ అయ్యారు, తర్వాత మా నాన్న పోలీస్ అయ్యారు, మా చిన్నాన్న పోలీస్ అయ్యారు, మా అమ్మ తమ్ముళ్ళు ముగ్గురు పోలీసులు అయ్యారు. మా నాన్న తరపు వాళ్ళు అందరూ ఇంచుమించు ఒక 50-60 మంది పోలీసుల్లోనూ ఉన్నారు. నేను ఒక్కడినే పోలీస్ చిన్నప్పుడు ఎవరైనా అడిగితే నువ్వేమవుతావా అంటే డిఎస్పీ అవుతానని చెప్పేసి అనేవాడిని. ఓన్లీ 2 మాటలు మాట్లాడేవాడిని. అయితే డిఎస్పీ అవుతాను, తెల్లక రూమ్ మీద వెళ్ళి పోలీసుల తరపున వెళ్ళి దొంగలన్నీ పట్టుకుంటానని చెప్పేవాడిని చిన్నప్పుడు. పోలీస్ అన్న ఒక ఇన్వెస్టిగేషన్ అన్న దాని పట్ల అమితమైన ప్రేమ కలిగింది. అయితే మా అమ్మ ఒకటే ఒక మాట అనేది, ఒరే నువ్వు పోలీస్ అవుదామని అనుకుంటున్నావు, కానీ ఒక పోలీసు భార్యకి ఉన్న కష్టాలు నీ భార్యకి ఉండకూడదు, అలాగే మీరు పడ్డ కష్టాలు నీ పిల్లలు పడకూడదు, అలాంటి అప్పుడు నువ్వు పోలీస్ అవుదాం అనుకున్నప్పుడు కొంచెం ఆలోచించరా అన్నారు. మా అమ్మ అన్న మాటని నేను కొంచెం సీరియస్గా తీసుకున్నా. పోలీస్ అవుదామన్న ఆ ఆకాంక్ష, ఆ కోరిక మాత్రం అలా బలంగా పాతికిపోయిందండి. తర్వాత నేను స్కూల్ టాపర్ అవ్వడం, కాలేజ్ టాపర్ అవ్వడం, నెమ్మదిగా ఈ సిఎస్సి వైపు వెళ్ళడం, తర్వాత ఇంట్లో ఒక పరిస్థితుల వలన ఈ టీచింగ్ ప్రొఫెషన్ తీసుకోవడం, నెమ్మదిగా ఈరోజు ఈ ప్రొఫెసర్ స్టేజ్కి వచ్చాను. అయినా కూడా పోలీసులు అన్న మమకారం, పోలీసుల పట్ల ఉన్న ఈ ప్రేమ తగ్గిపోలేదు. నేను ఏ విధంగా పోలీసులకు హెల్ప్ చేయగలను, లేకపోతే సమాజానికి సేవ చేయగలను అనుకున్నప్పుడు ఈ సైబర్ సెక్యూరిటీ అన్నది ఒకటే నాకు ఒక ఆయుధం కింద కనిపించింది. అందుకని ఈ సైబర్ సెక్యూరిటీలో ఇంచుమించు 2007 నుంచి అమితమైన ఇంట్రెస్ట్ కల్పించుకుని దాని మీద రీసెర్చ్ చేస్తూ నా పిహెచ్డి కూడా సైబర్ సెక్యూరిటీలోనే చేశానండి. ఏదైతే ఈ సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటిలోనూ ఒక మెంబర్గా ఉంటూ మన దేశానికి చాలా ఇంపార్టెంట్ అయిన సర్ట్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీంలో కూడా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ యొక్క ప్రాజెక్ట్లో ఒక ఎవాల్యుయేటర్ కింద కూడా ఉంటున్నానండి. ఎక్కడైనా కూడా ఏదైనా ఒక సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ సమస్య వస్తే చక్రవర్తి అన్నవాడు ఒకటి గుర్తు రావాలి అనే ఒకే ఒక ఆకాంక్షతోటి ఇంతవరకు వచ్చాను. మీరు అన్నట్టుగా నాకు స్ఫూర్తి ఎవరంటే నా ఫ్యామిలీ, నా స్ఫూర్తి ఎవరు అంటే మా నాన్న ద్వారానే నాకు ఈ ఆకాంక్ష కలిగింది, ఈ కోరిక కలిగింది. ఈ విధంగా సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్ని సమాజానికి అందించడం ద్వారా పోలీస్ కాకపోయినా ఒక సైబర్ పోలీస్గా నేను అందరితోని కలిసిపోయి సమాజానికి సేవ చేయగలుగుతున్నందుకు సంతోషంగా ఉన్నాను. సాంకేతిక విద్యా రంగంలో అంతర్జాతీయ
ప్రఖ్యాతి గాంచే విధంగా నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్న జేఎన్టీయూకే అభివృద్ధికి మీరు చేస్తున్న కృషి అభినందనీయమండి. సాంకేతిక రంగంలో ఎన్నో అంశాలను మా ప్రేక్షకులకు తెలియజేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు.